సవాళ్ళు జీవితంలో తప్పవు. కానీ వాటిని అంగీకరించి, వాటి నుంచి సానుకూలత చూడగలిగితే మనకి ప్రతి విషయంలోని వెలుగు కనిపిస్తుంది. 65 ఏళ్లు మీరా జీవితంలో ఎన్నో బాధలు, బాధ్యతలు ఎదుర్కొని ఇప్పుడు ఒంటరిగా జీవించడం ఇష్టం లేక, తనకి ఇష్టం లేకున్నా ఇష్టంతో వృద్ధాశ్రమంలోకి వెళ్ళి చేరాలి అని నిర్ణయించుకుంటుంది. పిల్లలు విదేశాలలో ఉంటున్నారు. వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటూ తన కొత్త జీవితాన్ని ఆరంభించాలి అని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా మీరా వృద్ధాశ్రమానికి చేరుకుంటుంది. అక్కడ రిసెప్షన్లో ఉన్న రేఖ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. అప్పుడు రేఖ మీరాని చూసి, అమ్మ చెప్పండి, మీకు నేను ఇక్కడ ఏ విధంగా సాయం చేయగలను? ఈ ఆశ్రమానికి సంబంధించిన అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అని చెప్పి రేఖ మీరాతో చెప్తుంది. మీరా రేఖతో ఇలా అంటుంది, నా శేష జీవితాన్ని ఇక్కడే గడపాలి అని నిర్ణయించుకుని నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్తుంది. అప్పుడు రేఖ తను ఆ హోమ్లో ఉండడానికి కావాల్సిన అన్ని డాక్యుమెంటేషను దగ్గరుండి మీరాతో కంప్లీట్ చేయిస్తుంది. రేఖ మీరాతో అంటుంది, రండమ్మ మీ గదికి తీసుకువెళ్తాను అని చెప్పి మెట్ల మీద నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు మీరా అడుగుతుంది, నాది ఎన్నో అంతస్తు అని అడుగుతుంది. మీది 2వ అంతస్తులో ఒక కార్నర్లో ఉంటుంది మీ రూమ్. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు, మీరు రోజు మెట్లెక్కి దిగవలసి ఉంటుంది అని రేఖ చెప్పగానే మీరా దిగాలుగా, అవునా, మెట్లెక్కి దిగాల, చాలా కష్టం అని అనుకుంటుంది. రేఖ అప్పుడు బదులుగా సమాధానం ఇట్లా చెప్తుంది, అవునమ్మా, మెట్లు ఎక్కి దిగవలసి ఉంటుంది, కానీ చాలామంది మెట్లు ఎక్కి దిగడమే ఆరోగ్యంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. రోజు కొద్ది కొద్దిగా ఎక్కడం వల్ల మీ కాళ్ళు, శరీరం అన్నీ చురుకుగా పనిచేస్తాయి. అలా అనగానే మీరా సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు 2వ అంతస్తుకి చేరుకుంటారు. చేరుకోగానే రేఖ చూపిస్తుంది, అదిగోండి మేడం, ఆ కార్నర్లో కనిపిస్తున్న రూమే మీది అని చెప్తుంది. అప్పుడు మీరా కొంచెము ఇబ్బందికరంగా తల ఊపుతుంది. ఆ కార్నర్లో ఉన్న రూమ్ అంటే చాలా ఒంటరిగా అనిపిస్తుందేమో, సందడిగా ఉండదు, నాకు కష్టంగా ఉంటుంది అని చెప్పి అంటుంది. అప్పుడు రేఖ చిన్నగా నవ్వుతూ, మీరు చెప్పింది కొంతవరకు నిజమే అమ్మా, కానీ అది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు కార్నర్ గది. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళ సందడి మీ గది ముందు నుంచి దాటుకుని వెళ్ళడం అట్లాంటిది ఏది ఉండదు కాబట్టి మీకు ప్రైవసీగా కూడా అనిపిస్తుంది. అలాగే మీ గది పక్కనే చాలా పెద్ద చెట్టు ఉంటుంది. దాని నిండా పక్షులు ఎప్పుడూ కిలకిల రాగాలు తీస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు రోజు ఉదయం వీటి గానంతోనే నిద్ర లెగుస్తారు. చూడండి, ఆలోచిస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు గది దగ్గరికి వచ్చేస్తారు. రేఖ గది తలుపులు ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్తుంది. వెళ్ళడంతోనే మీరా అంటుంది, ఈ గది చాలా చిన్నదిగా ఉంది, అలాగే రూమ్లోకి వెలుతురు కూడా చాలా తక్కువ వస్తుంది, కష్టమేమో ఇది అని చెప్పి అంటుంది. అప్పుడు రేఖ చిన్నగా నవ్వుతూ, అట్లా ఏం కాదు మేడం, మీరు ఆలోచించండి, చిన్నగా ఉండడం వల్ల మీరు ఈ గదిని చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకోగలుగుతారు. అట్లాగే మీకు ఈ గదిలో ప్రశాంతంగా తాజాగా ఉండడానికి చక్కగా చిన్నగా సువాసన వెదజల్లే పూల మొక్కల్ని కూడా మీకు ఈ గదిలో ఏర్పాటు చేశాము, చూడండి అక్కడ ఉన్నాయి. మీరా రేఖతో ఇలా అంటుంది, నేను కష్టం అనుకున్న ప్రతి ప్రశ్నకి, ప్రతి సందర్భానికి దానిలో నుంచి నువ్వు ఒక మంచి కోణాన్ని చూపించగలిగావు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి రేఖని దగ్గరికి తీసుకుంటుంది. కొత్తలో మీరాకి 2 అంతస్తులు ఎక్కడం, రోజు ఎక్కి దిగడం, అలాగే లిఫ్ట్ లేకపోవడం, రూమ్ చిన్నదిగా ఉండడం అన్నీ కష్టంగా అనిపించాయి. కానీ రాను రాను రేఖ చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని తను వాటిని ఆచరించడం వలన, తన ఆలోచన తీరును మార్చుకోవడం వల్ల అవన్నీ చాలా సులువుగా మారిపోయినాయి. కేవలం 2-3 నెలలలోనే మీరా ఆలోచనలలో మార్పు, తన శరీరం ఆరోగ్యవంతంగా తయారవ్వడం, తను ఎప్పుడూ నవ్వుతూ ఉండడం హోమ్లో ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళందరూ కూడా మీరాని ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. మీరా తన శేష జీవితాన్ని తన స్నేహితులతో సంతోషంగా గడుపుతూ ఉంది. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్.
స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.